శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. కురవి మండలం కందికొండ గ్రామ పరిధిలో కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన సనాతన ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ నారాయణానంద్ గిరి మహారాజ్ స్వామీజీతో కలిసి కిసాన్ పరివార్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి వ్యవసాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ, నేను రాజకీయ లాభాల కోసం ఇక్కడకు రాలేదు. మానుకోట పార్లమెంటులో ఉన్న యువత, రైతుల సమస్యల సాధనలో ఒక ఆయుధం అవటానికి వచ్చానన్నారు. నాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్య ముఖ్యం, రైతుల సమస్య ముఖ్యం. ఇంతకుముందు మన యూత్ని అందరినీ స్వామీజీ అడుగుతూ ఉన్నారు. కొంతమంది యంగ్ లీడర్స్ ఎవరున్నారు ఒకసారి ముందుకు రండి అని అడిగినప్పుడు, మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చదువుకున్నారు అందరూ, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉపాధులు ఎందుకు లేవు అంటే ఎటు పోతున్నామో ఫస్ట్ యూత్కి తెలియదు. అంటే వాళ్ళకు టార్గెట్ అనేది లేదు, ఒక గోల్ అనేది లేదు. అందుకని అందరూ సతమతం. స్వామి గారి ఆలోచన ఏంటంటే, ఈరోజు ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రానికి రావడం కారణం ఏంటంటే, మనకున్న ఈ 100 ఎకరాల పొలంలో ముందు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం. దానికి ఎంత ఖర్చు ఉన్నా కూడా మనం కలిసికట్టుగా చేస్తూ ఒక మోడల్ ఫామ్గా తీర్చిదిద్దుదాం. దీన్ని చూసినా సరే కొన్ని గ్రామాలు చూసి వాళ్ళు అనుసరిస్తారేమో అనే ఒక విధానంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాన్స్టెన్సీ మొత్తంలో యువత కానీ రైతులు కానీ క్షేమంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ముందు ఇది చేసి చూపిస్తే రైతులందరూ నమ్ముతారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, అన్ని మోసాలు, ఎక్కడ చూసినా కూడా కల్తీ 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 కల్తీ. అదే కదా, ఆ కల్తీని తరిమి కొట్టాలంటే ఒక సిస్టమేటిక్ అయిన ప్రణాళికబద్ధంతో ముందుకెళ్ళాలి. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, ఈ 100 ఎకరాల పొలంలో పని చేయడానికి వర్కర్స్ దొరకట్లేదు. పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. అదే 30,000 స్వామీజీ అడిగినట్టుగా 30,000 40,000 రూపాయల శాలరీ కోసం అని చెప్పి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ రెంట్ కని వాటికని వీటికని చేసి వాళ్ళు సంపాదించిన దాంట్లో 40, 50, 60% దాంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం మిగులుతుంది? 10,000 రూపాయలు మిగులుతుంది. 10,000 కూడా మిగులుతాయి, అది కూడా తెలియదు. కానీ ఇక్కడ మీకు 40,000-50,000 రూపాయలు సంపాదించుకునే సత్తా ఉన్నప్పుడు మీరు ఇక్కడ పని చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇక్కడ పని చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు స్వామి గారు. సో నేనేం చెప్పానంటే, స్వామి గారు మీరు ఒకసారి రండి, మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి, దాని విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఆలోచన. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకునే ప్రణాళిక ఏం చేయబోతున్నామంటే, ఎట్లా వ్యవసాయం చేయాలి కల్తీ లేకుండా, పండిన పంటని వాల్యుయేషన్ ఏ రకంగా చేయాలి, గోడౌన్లో నిర్మించాలి, ప్రాసెసింగ్ చేయాలి, కన్జ్యూమర్ దాకా ఎట్లా చేర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీని ద్వారా రైతు ఎకరానికి 2 లక్షల రూపాయల నికర లాభం ఎటు పోదు. కానీ ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తే తప్ప కానీ వర్కౌట్ అవ్వదు. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజా పాలనలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినంత మాత్రం కాదు, ప్రజల పాలనలు కూడా దానికి తగిన విధంగా స్టెప్పులు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ద్వారా కూడా కలిసికట్టుగా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏ సమస్య లేదు, ఈ దిశగా ముందుకెళ్దామని చెప్పేసి ఇంట్లో వచ్చినప్పుడు భవిష్యత్కి భరోసా అని చెప్పేసి ఒక బ్రోచర్ రిలీజ్ చేశాము. దాంట్లో మొదటిది 200 మందితో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మిస్తానని చెప్పేసి అన్నాను. అది ఖచ్చితంగా చేయబోతున్నాను. ఆ మధ్యలో ఎందుకు చేయలేదంటే ఎలక్షన్స్ కూడా రావడం వల్ల వీటి ఉండడం వల్ల మనం అనుకున్న స్టేజ్లో ఇమీడియట్గా చేయలేకపోయాం. కానీ ఏది ఏమైనా ఈ ఉన్న 5 సంవత్సరాల్లో నేను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకటి పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాం. కానీ అది పామ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టాలా, లేకపోతే మిర్చి ప్లాంట్ పెట్టాలా, లేకపోతే ఇంకొకటి పెట్టాలా అని చెప్పేసి ఇక్కడ ముడి సరుకు ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. మూడవది ఏంటంటే ఆరోగ్య కేంద్రాలు. అంటే మరిపేడ బంగ్లా లాంటి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే దొరకకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైన వైద్య సదుపాయం ఉంటుంది?
సో ఇది కూడా మనం ఆలోచించిన విషయం. అందుకని అప్పుడు ఏమన్నాను, ప్రతి మండల స్థాయిలో ఒక ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పరుస్తాను. అంటే ఒక బ్లడ్ శాంపుల్ వేయాలంటే బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, దానికి ఒక రిపోర్ట్ కావాలంటే మనము ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవాల్సిన అవసరం లేదు, మండల కేంద్రాలను వచ్చేటట్టుగా చేయాలని చెప్పే ఆలోచనతో కూడా అప్పుడు ప్రతి మండలంలో ఒక ఆరోగ్య కేంద్రాలు ఏర్పరుస్తామని చెప్పేసి అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఏమన్నాను, రైతులు పండించిన పంటని అధిక ధర రావాలంటే మనం ఎప్పుడైతే రూపాయలు మార్చి అమ్ముతామో అప్పుడు అధిక ధర వస్తుంది. ఖచ్చితంగా భరోసాగా నేనున్నా. స్థానిక ఎమ్మెల్యే కూడా మన ఎంబడి ఉన్నాడు కాబట్టి పాపం ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడికి వస్తాయి, మీరు ట్యాక్సులు కడితేనే కదా గవర్నమెంట్ దగ్గర పోయేది. అసలు మనకే డబ్బులు సంపాదన లేకపోయా ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడికి వస్తుంది. సో మనం సంపాదిద్దాం, ట్యాక్సులు కడితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తాయి, ఇట్లా గవర్నమెంట్ డబ్బులు ఉంటే మనకు ఆదుకుంటారు. ఈ సిస్టమ్ని మర్చిపోవద్దు మనం. ఇప్పుడు నేను చాలా మీటింగ్లలో చెప్తా ఉంటాను, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు, కానీ ఫార్మర్ కొడుకు ఫార్మర్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు? ఎందుకంటే పని చేద్దాం అనుకుంటే కూలివాడు దొరకడు, కూలివాడు వచ్చాడు అనుకోండి కూలీ రేట్లు ఎక్కువ ఉంటాయి. సరే ఆ కూలీ చేసి వచ్చి పంట చేయించుకున్నా దిగుబడి రేటు రాదు. సో ఇలాంటి సతమతం అవుతుంది. ఈ పంట నాకు ఈ వ్యవసాయం చేయడం నాకు అవసరమా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే పట్టణాల వైపు ముందుకెళ్తా ఉన్నాడు. సో పట్టణం నుంచి రిటర్న్ రావాలంటే అతనికి ఇక్కడ అంత ఆదాయం చూపించగలిగితే అప్పుడు పట్టణాల వైపు పోడు, అమ్మ నాన్నల దగ్గర అదే హాయిగా మంచి వాతావరణంలో లైఫ్ గడుపుతాడు. ఇక్కడ బతికే బదులుగా హైదరాబాద్ బతికేదానికన్నా ఒక 10 సంవత్సరాలు అయితే ఎక్కువ బతుకుతాడు కదా ఇక్కడ ఉంటే. సో ఈ కృషి మనం అందరం కలిసి చేయాలి. నేను ఒక్కడిని చేస్తే కాదు, ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొని ముందుకెళ్తే సాధ్యపడుతుంది. నేను చెప్తా ఉన్నాను, నేను అధికారం కోసం రాజకీయం రాలేదని ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను. అధికారం నాకు ముఖ్యం కాదు, సమస్యలను పరిష్కరించడమే నాకు ముఖ్య ఎజెండా అనే విధంగా ముందుకెళ్తా ఉన్నాను. తను ఎన్ని ఉద్దేశాలు ఉన్నా ఈ ప్రాంతంలో పేద రైతులు బాగుపడాలి, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర రావాలి, రైతులలో సంతోషం చూడాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావాలి, వాళ్లకు ఉపాధి కల్పించాలి. అలాంటి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు ఎన్నుకొని తనకున్నటువంటి సాధ్యాసాధ్యాలతో పాటు మన స్వామి లాంటి ఆల్ ఇండియా లెవెల్లో ఒక మంచి ట్రైబల్ మీద మంచి ఆలోచనతో ఉన్నటువంటి స్వామితో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో తన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాడు. దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూత్ కానీ అందరూ మంచి ఉద్దేశంతో సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతన్నా ఉంది. చూసి సోను సూద్తో కలిసి ఆజాద్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. ఆజాద్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించాము, ఎంతోమందికి కరోనాలో హెల్ప్ చేయడం జరిగింది. ఆజాద్ ఫౌండేషన్ మీరు గూగుల్లో కొట్టి చూసుకుంటే తెలుస్తుంది. అనదర్ సోను సూద్ అంటారు, నాకు టోటల్ ఇండియాలో సోను సూద్ అంటారు. ఈరోజు మా మహామండలేశ్వర్ పీఠాధిపతి గారు శ్రీ శ్రీ నారాయణ రామంజీ గారు ఆయన ఇక్కడికి వచ్చారంటే అసలు చాలా గొప్ప విషయము. ఆయన అంటే మన ప్రపంచంలో మన ఇండియాలో చాలామంది స్వామీజీలు ఉన్నారు. ఒక రైతు గురించి ఆలోచించే వ్యక్తి, ఒక శక్తిలో పోరాడే వ్యక్తి ఎవరు అంటే మా స్వామీజీ గారు. ఆ స్వామీజీ గారి తర్వాత మా మిత్రుడు భూపాల్ నాయక్. ఆ భూపాల్ నాయక్ గారు ఆయన బిజినెస్ వేరు, ఆయన వేరు. అసలు ఆయన రైతుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ముందుకు వస్తున్నారంటే అసలు అప్రిషియేటివ్. మేము అలాగే మా నాయక్ గారిని ఎప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ వెనకాలే ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆజాద్, ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగన్న, బాలు చౌహాన్లు పాల్గొన్నారు. శ్రీ న్యూస్.